హాయ్ వెల్కమ్ టు వాకీ టాకీ. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇట్స్ నాట్ ఏ జోక్ అనే గేమ్ పెట్టారు బిగ్ బాస్. దీనికి బర్నీ గారు సంచాలకంగా పెట్టారు. జోకర్ ఫేస్కు ఉన్నటువంటి మౌత్లో పడితే 10 పాయింట్స్, ఐస్లో పడితే 20 పాయింట్స్, ఆ సైడ్లో ఉన్నటువంటి ప్యాడిల్స్ పడితే 40 పాయింట్స్ అండ్ ఆ జోకర్ పైన ఉన్నటువంటి ప్యాడిల్లో పడితే 60 పాయింట్స్ అని బర్నీ గారు చెప్పారు. దీంట్లో సంజన గారికి అండ్ తనుజ గారికి వీళ్ళిద్దరికైతే 40 పాయింట్స్ వచ్చాయి, అంటే ఆ సైడ్లో ఉన్నటువంటి వాటి మీద పడ్డాయి. బట్ డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరికి అయితే జీరోస్ రావడం జరిగింది. సో సంజన గారికి అండ్ తనుజ గారికి ఇద్దరికి బిగ్ బాస్ 100 పాయింట్స్ ఇచ్చారు. సో లాస్ట్కి వచ్చేసి స్కోర్ బోర్డ్లో లీస్ట్లో ఉన్నది డెమాన్ పవన్ అండ్ బిగ్ బాస్ అయితే డెమాన్ పవన్ని రేస్ నుంచి తొలగించేశారు. సో డెమాన్ పవన్ విల్ నో మోర్ ప్లే ఇన్ ద ఫినాలిస్ట్ రేస్. అండ్ బిగ్ బాస్ డెమాన్ పవన్ని మార్క్స్ పాయింట్స్ ఎవరికి ఇస్తారు అని అన్నప్పుడు అవి తనుజ గారికి ఇస్తానని చెప్పారు. సో తనుజ గారు లీడింగ్లో ఉన్నారు పాయింట్స్లో. ఇప్పుడు నెక్స్ట్ గేమ్కి తనుజ గారు, బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ అండ్ సంజన గారు ఉన్నారు. డెమాన్ పవన్ తన పాయింట్స్ తనుజ గారికి ఇచ్చిన తర్వాత తనుజ గారు టాప్లోకి అయిపోయారు అండ్ బర్నీ గారు బాటమ్ అయిపోయారు. నెక్స్ట్ గేమ్కి ఎవరైనా ఒక క్యాండిడేట్ని తీయాలి అని డిస్కషన్ జరిగినప్పుడు కళ్యాణ్, డెమాన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు అయితే బర్నీ గారికి వేశారు. సంజన గారు తనుజాకి వేశారు, తనుజ సంజన గారికి వేసింది. బర్నీ గారు అండ్ సుమన్ శెట్టి గారు ఇమాన్యుయల్కి వేశారు. సో టోటల్గా బర్నీ గారికి 3 ఓట్స్ వచ్చాయి, ఇమాన్యుయల్కి 2 ఓట్స్ వచ్చాయి, సంజన గారికి 1 ఓట్, తనుజ గారికి 1 ఓట్. సో ఇప్పుడు బర్నీ గారు నెక్స్ట్ గేమ్లో పార్టిసిపేట్ చేయరు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే బర్నీ గారు ఇప్పుడు లీస్ట్లో ఉన్నారు, ప్లస్ గేమ్లో కూడా ఆడరు. సో రేపటి వరకు బర్నీ గారి పొజిషన్ లీస్ట్లోనే ఉంటుంది అండ్ గేమ్లో పార్టిసిపేట్ చేసే తనుజ గారు, ఇమాన్యుయల్ అండ్ సంజన గారు వీళ్ళు ముగ్గురు మధ్యలో గేమ్ ఆడుతుంది అండ్ వాళ్ళ స్కోర్స్ మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంది. బర్నీ గారి స్కోర్ పెరిగే ఛాన్స్ లేదు. సో బర్నీ గారు విల్ బీ ఇన్ ద లీస్ట్ అండ్ బర్నీ గారు లీస్ట్లో ఉండడం వలన బిగ్ బాస్ బర్నీ గారిని ఫినాలిస్ట్ రేస్ల నుంచి కంపల్సరీగా రేపు తొలగించే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అంటే సెకండ్ టాప్ 5లోకి వెళ్ళేది ఐదర్ తనుజ గారు, లేకపోతే సంజన గారు ఆర్ ఇమాన్యుయల్. వీరు ముగ్గురిట్లోనే ఒకరు సెకండ్ టాప్ 5 అనేది అవుతారు. సో దిస్ ఈస్ ద గేమ్ ఆఫ్ బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్ గేమ్ ఈజ్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.